అసలు నువ్వెవరైతే నాకేంటి? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. మర్యాద కాదు, నాతో పెట్టుకోవాలంటే, నీకు లైఫ్ ఉండాలంటే నువ్వు స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకో. లేదంటే నీ అంతిమ గడియలు ముగియక ముందే స్టేషన్ లో వచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో. లేదంటే ఎంతో మంది ప్రాణాలు పోయాయి. 25 మంది ప్రాణ పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది పిల్లలు అనాథలయ్యారు. ఇలా కల్తీ మద్యం తాగి ఇలా జరగడానికి మీరే కారణం. ఇలా చేసిన వాళ్ళెవరిని నేను తప్పించుకోను. సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగకు, ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. మద్యపానం తాగితే ఆరోగ్యానికి హానికరం ఉంటది. కానీ ఎవడైనా వింటాడా? ఏనాడు. అలాగే పైలోకాలకి పోతారు. అయినా వాళ్ళు ఎలా పోతే నీకేంటే? డబ్బు కోసం ఇలా కల్తీ మద్యం తయారు చేసి ఎంతో మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. మీకు శిక్ష పడేలా చేస్తాను నేను. తర్వాత మిమ్మల్ని ఉరికమ్మం ఎక్కిస్తా. నేను మంచిగా చెప్తా, బుద్ధిగా వింటే బాగుంటది. లేకుంటే నీ మానాన్ని మర్డర్ చేసి, నీ శీలాన్ని చిత్తడి చేసి, నీ ప్రాణాన్ని అనంతలో కాల్లో కలిపేస్తా. ఛీ నీచుడా, ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడడానికి సిగ్గు కాలేదు? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళరా. లేకుంటే ఏం చేస్తావు? పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? ఆ పోలీసులు నన్నేం పీకలేరు, ఎందుకంటే వాళ్ళు మా పెంపుడు కుక్కలు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావన్న సంగతి ఆల్రెడీ ఆ డీజీపీ మా అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఛీ దుర్మార్గుడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీలాంటి అందగత్తెలతో ఆడుకున్నటువంటి వాళ్ళు లేడుకున్న లాంటి నీ యవనంతో ప్లీజ్ నీకు దండం పెడతా, నన్నేం చేయదు. దయచేసి వెళ్ళిపో. ఎలా అవుతానే? నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల గడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల గడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహోహరం ధీరా 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 ఓరణ ధీరా తీసే వెరుడైనా ధీరా 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 ఓరణ ఎవడ్రా నువ్వు? పైకి పోవడానికి డైరెక్ట్ గా పర్మిషన్ అడుక్కుంటా వచ్చావు? పైకి పోవడానికి కాదురా, నీలాంటి పాపాత్మలను పైకి పంపడానికే వచ్చానురా. అంతటి మనగాడివా? కత్తిలో ఉండే పొదును, బాంబులో ఉండే పవర్, గన్నులో ఉండే బుల్లెట్స్ అన్ని కలగలిపిన గర్సున్న ధీరుడేరా ఈ రణధీర్. నా గురించి తెలిసిన వాడెవడు నాతో తలపడలేదు. నాన్న గురించి తెలిసిన వాడెవడు నాపై తలపడటానికి ఈ దరిదాపుల్లోనే ఎవడలేడు. ఈపై తలపడడానికి ఇన్ని గుండెలు కావాలిరా. గుండెల నిండా దమ్ము ధైర్యం ఉన్న ఈ రణధీర్ నీ అంతిమ గడియలు ముగియక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిపేస్తా. నా
కంట్లో కన్నీటి బొట్టు చాలరా ఈ ఒంట్లో ఊపిరి లేకుండా చేయడానికి. నీలాంటి ఎంతో మంది వీరుల్ని బెజవాడ బెంచ్ సర్కిల్లో బట్టలోడ తీసుకొట్టా. ఈ రఘుతో పెట్టుకుంటే ఈ పోస్ట్ మార్టానికి కూడా నీ పార్ట్స్ పని చేయకుండా చేస్తా. నువ్వు ఎంతో మందిని చూసి ఉంటావు కానీ నాలాంటి వాడిని చూసి ఉండవు. నాకు అడ్డొస్తే ఆయుష్ తీయటంలో ఆరితేరిన వాడిని. ప్రాణాలు కావాలంటే మర్యాదగా పారిపో, లేదంటే దీన్ని మాత్రం వదలను. నా ప్రాణాలైనా ఇస్తాను కానీ నా ప్రాణానికి ప్రాణమైన శాంతి జోలికి వస్తే చంపేస్తా. ఓహో, నీకు అది ఇదన్నమాట. ఇంకా నువ్వు మా మాట వింటావురా? మరొక్క మాట శాంతి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తా. అయితే కాసుకో. ఈ రోజు నిన్ను చంపే ఈ దీంతో చెడుగునే మాట్లాడతా. చెడుగుడాట్లో స్టేట్ ఫస్ట్ రా. నీలాంటి చండశాసులను ఒంటి చేత్తో మట్టి కరిపించిన సమర్థుణ్ణిరా. రారా, నీ ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేయించుకో. ఈ రఘుతో పెట్టుకున్న వాడెవడు ప్రాణాలతో మిగిలినట్టు చరిత్రలోనే లేదు. ఏయ్, నాపై చేయి వేసి నిన్ను వదలరా. పూర్వం పోకు. ఇలాంటి బేవర్సగాళ్ళ బెదిరింపులకు బెదిరిపోయే గుండె కాదురా ఇది. హలో, ప్రేక్షకులు కొంచెం వెనక్కి ఉండాలయ్యా. ఇది వెనక్కు నుంచోండి. రణధీర్, నీకేం కాలేదు కదా? నాకు తోడుగా నువ్వు పైన ఆ దేవుడు ఉన్నంత వరకు నాకేం కాదు శాంతి. నువ్వే కనుక సమయానికి రాకపోయి ఉంటే నీకు నేనున్నంత వరకు నీకేం కాదు శాంతి. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గాంధీ గారు ఆడది అర్ధరాత్రి నడి రోడ్ల తిరిగిన రోజే మనకు స్వాతంత్రం వస్తుందన్నారు. కానీ ఈ రోజు ఒక ఆడది పట్టపగలు బయటికి రావాలంటేనే భయపడుతుంది. చూడు శాంతి, ఇలాంటి కామపిశాచులను నడి రోడ్లో నుంచోపెట్టి ఎన్కౌంటర్ చేసే చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉంటాయి. ఇంతకీ వాళ్ళు ఎవరు? నీపై ఎందుకు అటాక్ చేశారు? ట్రైనింగ్ చేస్తున్న హాస్పిటల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది మరణించారు. 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అవునా? ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది శాంతి వాళ్ళకి? పర్వాలేదు రణధీర్, కానీ ఇలా కల్తీ మద్యం తాగి ఈ ఆంధ్రాలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డబ్బు కోసం ఇలా ప్రతి ఒక్క ప్రాణాలను తీస్తున్నారు వాళ్ళు. అవును శాంతి, అవును. ఒక చోట తాగిన మత్తులో కన్న కూతురిపై కన్నేశాడు ఓ కామాంధుడు. మరో చోట కన్న తల్లిపై కన్నేశాడు మరో కామాంధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు. భావి తరాన్ని మార్చేది పౌరులేని చెప్పిన నెహ్రూ గారి మాట నెలపాలవుతుంది. సరదాల కోసం, చెడు వ్యసనాల కోసం చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అందుకు బానిసవుతున్నారు. అవును రణధీర్, ఈ సమాజం మార్చేవాడు ఎవరు లేరా? రారా? ఎవరో రావాలి, మార్చాలి అంటే కుదరదు. ప్రతి ఒక్కరూ పుట్టిన నేల కోసం, కనిపెంచిన తల్లిదండ్రుల కోసం, అనపారాన్ని మోసే భరతమాత కోసం మారి కనకన కాలుతున్న నిప్పు కణాలై ఈ సమాజాన్ని భ్రష్టు పష్టిస్తున్న బడా నాయకుల దగ్గర నుంచి గుండాల దాకా రావణ దహనం చేయాలి. అప్పుడే సిగ్గుతో తలదించుకున్నాం అప్పుడేమి తల్లి గర్వంగా గర్విస్తుంది. అవును రణధీర్, ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకుంటే వీధి రౌడీలు కాస్త స్టేట్ రౌడీలు అవుతారు.
చూడు శాంతి, అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికే నేను ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. జాయినీ గండ్ర వచ్చిన వెంటనే ఈ ఆంధ్రాలో రౌడీ అనేవాడు, గుండా అనేవాడు బతకడానికే భయపడేలా చేస్తా. అవును రణధీర్, ఇంకా ఎంతకాలం నీ ట్రైనింగ్? 10 రోజుల్లో పూర్తవుతుంది శాంతి. ఓ, అయితే ఈ రణధీర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ అన్నమాట. ఇంతకీ డాక్టర్ పిల్ల చాలా అందంగా ఉన్నారు. చి, ఓ రణధీర్, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేమో సిల్లీ జోక్స్ వేస్తుంటావు. సరసాలైనా విరహాలైనా నీతోనే శాంతి. రణధీర్, నాదొక చిన్న కోరిక. ఈ సుద్దపల్లిలో ఒక హాస్పిటల్ కట్టించి పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలి. నన్ను పెళ్లి చేసుకుంటే 2 పిల్లలకు తల్లి అవుతావు. అప్పుడు ఎంచక్క నా సేవ చేసుకోవచ్చు. ఆ అబ్బాయి గారికి అప్పుడే పెళ్లి మీద గాలి మలినట్టుంది. మరి ఎలా ఉండమంటావు శాంతి? రాత్రి అయితే అస్సలు నిద్ర పట్టడం లేదు తెలుసా? అయితే తల కింద దిండు పెట్టుకొని దుప్పటి టైట్ గా కప్పుకో, అదే నిద్ర వస్తుంది. నిద్ర పట్టడం లేదంటే అందుకు కాదు శాంతి, ఒకటే కలలు. మన పెళ్ళైనట్టు, మనకు 2 పిల్లలు పుట్టినట్టు, రాత్రి అంతా ఒకటే కల. ఓహో, అంత దాకా వెళ్ళిందా? ఇంతకీ మన పిల్లల పేరేంటి? అవి మాత్రం ఈ రాణి గారికే వదిలేశాను. రణధీర్, మన పెళ్లి మా అన్నయ్య చేతుల మీదగానే జరగాలి. మీ అన్నయ్య అవద్దంటే విడిపోవాలా? అలా అని కాదు రణధీర్, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అన్నయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. తను తినకుండా నాకు అన్నం పెట్టేవాడు. అందుకే అన్నయ్యతో పిచ్చి చేసుకున్నాం. శాంతి, మీ అన్నయ్య వద్దంటే వదిలేస్తావా నన్ను? చూడు రణధీర్, మన సంగతి మా అన్నయ్యకి చెప్పాను. 10 రోజుల్లో వచ్చేస్తున్నాను. అయినా అప్పటిదాకా ఆగాల? ఈలోపు నాకు వేడివేడిగా ఇదేని ఇవ్వచ్చు కదా. కుదరదు సార్, అవన్నీ పెళ్లి తర్వాతే. అయితే ఓ శాంతి, నేను నీతో మాట్లాడను. ఆ మాట అనుకుదా రణధీర్. అయితే ప్రస్తుతానికి తీయటి పాయసంతో సరిపెట్టుకో, తర్వాత వేడి వేడి బిర్యానీ పెడతాను నేను. ఓ ప్రేమ స్వాగతం గోదారి గట్టు మీద రామసలకావే ఓ గోరింటా కెట్టుకున్న సందామామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామామావే ఊరంతా చూడు విసిగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడూరే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను గోదారి గట్టు మీద రామసలకనే కిమిట్టి కించుకున్న నీకు దొరకనే విస్తరి ముందే
పెట్టేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేసావే శిక్షించి సింగలని మొగుడుగానంటా అంటూ మీదికి రాకుండా కప్పుడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని వేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలతుంటా ఎత్తి పడుకోదే కుక్కలాగా మీ వాళ్ళు చేస్తాను ఎక్కేస్తామే ఆగే లాభాలు పిల్లయ్యే సానాల్ని అయినా కానీ వస్తారు దగ్గరే లేదంటున్నా కుక్కడికి పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసలకవే గోరింట కట్టుకున్న సందమామావే కొత్తకేమో కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది మాత్రం అంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడు మల్లెలు చేతికి పెట్టేనా ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం పోనేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఏమన్నాడు శ్రీవారు మళ్ళీ ఎవడో అవకాశం చక్కగా బాగుంది చుక్కల ఆకాశం అయ్యో సోఫీలారా బాగుండే నీ సహకారం ముద్దుతో తిరిగేత నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామసలకరే నీ జంట కట్టుకున్న సందమామనే La 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 la